సాగునీరు అందించేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేసింది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన చేసింది. అతి స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకొని తెలంగాణ రైతాంగానికి ఒక వరప్రధానిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సంగతి తెలిసింది. అయితే గత 10 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం. రైతాంగం ప్రధానంగా రైతాంగం పెద్ద ఎత్తున సాగునీటి వినియోగించుకొని ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచింది. అందులో భాగంగా రైతాంగం పండించిన వరి పంట సాగేదానికి ఉదాహరించుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేక రకాలుగా విమర్శలు చేశారు, అనేక రకాలుగా అవాస్తవాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత కుట్రను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవాస్తవాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఏదైతే నిరుపయోగమన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఖచ్చితంగా ఇవాళ లెక్కలతో సహా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుంచనున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుంచి ఏదైతే ఇవాళ పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్ర రైతాంగం వరప్రాయదాని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పటికే చెప్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం పెరిగిన విషయం కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతే తెలంగాణ రైతులు అద్భుతమైన పంట పండించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చూసి ఇవాళ పంజాబ్ను తలదన్నే విధంగా ఇవాళ పంట పండించిన విషయం కూడా ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సాగు విస్తీర్ణం కావచ్చు, సాగు విస్తీర్ణంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాలుగా ఇవాళ ఈ కాళేశ్వరంలో భాగమైన ఇటు ఎక్కడైతే అన్నారం సుందిల నుంచి మొదలు పెడితే ఇవాళ దాదాపు సూర్యాపేట కోదడ వరకు కూడా ఈ కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఇవాళ తెలంగాణ రైతులు పంటలు పండించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే అవాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవాస్తవాలను ఇప్పటికే ప్రజలకు సంబంధించి ప్రజలకు పూర్తిగా వివరణ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో కూడా వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. ప్రజలకు కూడా తెలుసు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మళ్ళొక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాస్తవాలను మళ్ళొక్కసారి ప్రజలకు వివరించారు. ఇవాళ మరొకసారి కూడా కమిషన్ దృష్టికి అదే విషయాన్ని చెప్పనున్నారు. కమిషన్ ఏదైతే కాళేశ్వరంలో భాగమైన అనేక రైతు సమస్యల విషయం కావచ్చు, రైతులకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ ఉంచనున్నారు. వాస్తవాలను మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కాళేశ్వరం ఏ విధంగా ఇవాళ ఎన్ని టీఎంసీల వాటర్ను నదిలోకి వెళ్తున్న వాటర్ని ఏదైతే నది నుంచి బరాజుల ద్వారా సేకరించిన విషయాన్ని కావచ్చు, బరాజుల ద్వారా ఇవాళ రైతాంగం ఉపయోగించుకున్న విషయాన్ని కూడా తద్వారా పంటలు పండిన విషయాన్ని కూడా ఇవాళ కమిషన్ ముందుంచనున్నారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ కమిషన్గా మారిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఆరోపణలే కాదు ఇవాళ వాస్తవాలను కూడా మరొకసారి కాంగ్రెస్ చేసిన అవాస్తవాలను, కాంగ్రెస్ చూపించిన ప్రభుత్వం చూపెడుతున్న అఘాయిత్యాలను ఇవాళ ప్రజల ముందు కాదు కమిషన్ ముందు కూడా ఉంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత రైతాంగానికి ఎంత మేలు జరిగింది, ఎంత ఉపయోగకరంగా ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగంకే కాదు ఇవాళ మత్స్యశాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి ఏ విధంగా పెరిగిందనే అంశాలను కూడా ఇవాళ మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఈ కమిషన్ ముందుకు కొద్దిసేపటి క్రితమే ఘోష్ కూడా కమిషన్ చైర్మన్ ఘోష్ కూడా తెలంగాణ ఇక్కడ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా బయలుదేరారు. 11 గంటలకి కమిషన్ ముందు హాజరై ఖచ్చితంగా వాస్తవాలను పూర్తిగా ఆనాడు సిడబ్ల్యూసీ ఇచ్చిన పర్మిషన్ కావచ్చు, ఆనాడు సిడబ్ల్యూసీ చైర్మన్ మాట్లాడిన మాటలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలు కూడా ఆనాడు మాట్లాడిన విషయాలను కూడా ఇవాళ ఈ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పేసి అనేక మంది ఇంజనీర్స్ కావచ్చు, అనేక మంది నేతలు ఇవాళ కేంద్ర మంత్రులు కూడా ఆనాడు పొగిడిన విషయాన్ని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక కక్షపూరితంగానే కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేశారు. ఒక కక్షపూరితంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు. ఇవాళ బనకచెర్ల ద్వారా ఏపీకి నీటిని తరలించడంలో భాగంగానే ఈ కాళేశ్వరాన్ని పక్కన పెట్టారనేది కూడా ఒక వాదన ఉంది. దాన్ని కూడా ఇవాళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బనకచెర్ల ద్వారా ఏపీకి చెందిన నీటిని అంటే గోదావరి నీటి వాటాను ఏపీ ఎక్కువ కేటాయించుకోవడంలో భాగంగానే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే విమర్శలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి అది కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రైతాంగం ఏ విధంగా పంటలు పండించుకున్నారు, ఏ విధంగా పంటలు పండాయి, రైతాంగానికి ఏ విధంగా మేలు జరిగింది, తెలంగాణ రైతాంగం వైపు
దేశం మొత్తం తెలంగాణ వైపు ఏ విధంగా చూసింది, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఎంత ప్యాడీ ఉత్పత్తి అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి తద్వారా జిఎస్డిపి పెరిగిన విషయం కావచ్చు, తద్వారా పంటల ఉత్పత్తి పెరగడం కావచ్చు, ఇటు మత్స్యశాఖ సంపద పెరగడం కావచ్చు, అన్ని విషయాలను కూడా కులంకుశంగా వాస్తవ రూపాలను మరొకసారి కమిషన్ ముందు నుంచి అవకాశం వచ్చింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు, వాస్తవాలను చెప్పనున్నారు. అఖిల. రైట్, థ్యాంక్ యూ లెవెల్.